పారిపోతున్నారు. కన్నయ్య, నేనొచ్చేసాను. నీకేం కాదురా. చెప్పరా, నీ వెనకెవరున్నారు? చెప్పు చెప్పు. రేయ్ మాట్లాడరా. రేయ్ నిన్ను ఏమండి, జాగ్రత్త. ఆగరా. చెప్పరా, చెప్పు. ఎవరు పంపించారు? చెప్పు. చెప్పరా, ఎవరా పంపించింది? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. చెప్పు చెప్పు. ఆగరా. చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు. కృష్ణ, 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 కృష్ణ లేగు. కృష్ణ కళ్ళు తెరు. కృష్ణ, కృష్ణ అంకం చేసావుకు. కృష్ణ, 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 కృష్ణ కళ్ళు మూయకు. కృష్ణ, కృష్ణ విను. కృష్ణ, కృష్ణ కళ్ళు మూయకు. కళ్ళు మూయకు. కృష్ణ నీకేం కాదు. కృష్ణ, 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 కృష్ణ లే. కృష్ణ నీకేం కాదు. కృష్ణ, కృష్ణ కళ్ళు మూయొద్దు. కృష్ణ కళ్ళు మూయొద్దు. కృష్ణ కళ్ళు మూస్తే కోమలోకి వెళ్తావు. కృష్ణ లేగు. కృష్ణ లే. కృష్ణ లే. కృష్ణ, కృష్ణ నీకేం కాదు. నేను నిన్ను కాపాడుతాను. నీకేం కాదు కృష్ణ. నేను కాపాడుతాను.
కృష్ణ లేగు, కళ్ళు మూయకు. కృష్ణ కాన్షియస్ లోనే ఉండు. కళ్ళు మూయ కృష్ణ, లేగు. ఏవండి? కృష్ణ చెప్పు కృష్ణ. నా ప్రాణం పోతుందండి. అలా అన కృష్ణ, నేను నిన్ను బతికించుకుంటాను. మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నీకేం కాదు కృష్ణ, అలా మాట్లాడుకో. నాకు చాలా సంతోషంగా ఉందండి, సంతోషంగా ఉంది. కృష్ణ కాసేపు ఓర్చుకో, హాస్పిటల్కి వచ్చేసాం. కృష్ణ కృష్ణ కాన్షియస్ లోనే ఉండు. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం కృష్ణ. కృష్ణ బాబు. బాబు రే రాధా, కృష్ణకి ఎలా ఉందిరా? ఇంకేం తెలియదు నాన్న. బాధపడకు విష్ణు, కృష్ణకేం కాదు. బాబా, ఇదంతా ఎలా జరిగింది? కృష్ణ విష్ణు, అల్లుడు గారు, కృష్ణకి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. భగవంతుడా, నా బిడ్డని కాపాడు తండ్రి. అత్తయ్య బాధపడకండి, వదినకేమీ కాదు. ఏంటిది? అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఎవరి వల్ల కృష్ణ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందో అర్థమవుతుందా? అంతా ఈ బిడ్డ వల్లనే. ఇప్పుడు తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. తారా, జరిగిన దానికి ఆ పసిబిడ్డకి ఏం సంబంధం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? వాడు వచ్చాకే కదా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. లేచిన వేళ విశేషమో ఏమో, రాధకి పెద్ద ప్రమాదమే తప్పింది. మమ్మ, అక్కడ వదినకి ఏమవుతుందోనని మేమందరం కంగారు పడుతుంటే అన్యం పుణ్యం తెలియని ఈ బిడ్డనంటున్నావేంటి? నీకు తెలియదు స్వీటీ, వీడి కోసం ఎవరో రౌడీ మోకొచ్చిందంటే ఈ బిడ్డ ఎవరికి సంబంధించిన బిడ్డో. వాళ్ళు వాణ్ణి ఎందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారో ఏంటో. స్వీటీ, వాణ్ణిటివ్వు. అయ్యో, వీడి వల్ల ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయోనని నాకు భయంగా ఉంది. వీడినిప్పుడే తీసుకెళ్లి ఏ అనాథ శరణాలయంలోనే ఇచ్చేసొస్తాను. వద్దు మమ్మ, ప్లీజ్ మమ్మ, నా మాట విను మమ్మ.
వద్దు మమ్మ, వాణ్ణిటివ్వు. ఏంటమ్మా నువ్వు? నా కూతురికి ఏమవుతుందోనని మేము టెన్షన్ పడుతుంటే పసిబిడ్డని పట్టుకుని అంతంత మాటలు అంటున్నావు. మీకు సంబంధం లేని విషయం. మీరు దూరంగా ఉంటే మంచిది. తారా, ఆ బిడ్డను హిమకిచ్చేయి. లేదు బేబీ, వీడు మనతో ఉండడానికి వీల్లేదు. మమ్మ ప్లీజ్ మమ్మ, వాణ్ణిటిచ్చేయి మమ్మ. మమ్మీ వాడు చిన్నపిల్లాడు మమ్మీ. మీరెవరూ మాట్లాడొద్దు. ఏయ్, ముందు బిడ్డనివ్వు. ఇవ్వను ఇవ్వను. ఈ బిడ్డని తీసుకొచ్చింది కృష్ణ. నా చెల్లెలు కోలుకున్న తర్వాత ఈ బిడ్డ సంగతి చూసుకుంటుంది. అప్పటి వరకు మీరు ఈ బిడ్డ విషయంలో జోక్యం చేసుకోవద్దు అత్తయ్య గారు. ఎంత ధైర్యం నీకు? నా దగ్గరే లాక్కుంటావా నిన్ను? ఆగమ్మా, నా కూతురు మీదకి వెళ్తున్నావేంటి? ఏంటమ్మా ఈ గొడవ? ఇది హాస్పిటల్, సైలెంట్ గా ఉండండి. సిస్టర్, తనకి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేదు. బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంది. దాన్ని నువ్వే ఎలాగైనా కాపాడాలి తండ్రి. డాక్టర్, పేషెంట్ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. పేషెంట్కి వెంటనే బ్లడ్ ఎక్కించాలి. ఏ బ్లడ్ గ్రూప్ చూడు? ఓ పాజిటివ్ డాక్టర్. ఓ పాజిటివా? మన దగ్గర లేదే. వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ఓకే డాక్టర్. సార్, అర్జెంట్గా బ్లడ్ కావాలి. పేషెంట్ది ఓ పాజిటివ్. నాది ఓ పాజిటివ్ సిస్టర్, నేను ఇస్తాను. నా చెల్లికి ఎలా ఉంది సిస్టర్? ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్ లేదమ్మా. సార్, మీరు లోపలికి రండి. సన్నాసులు బిడ్డనెత్తుకెళ్ళలేకపోయారు. ఆ కృష్ణని గుద్దేదేదో గట్టిగా గుద్ది పూర్తిగా చంపలేకపోయారు. అల్లుడు గారేరే కృష్ణకి బ్లడ్ ఇవ్వడానికి వెళ్లారమ్మా. ఎలా ఉందంటే కృష్ణకి? భగవంతుడా!
రే రాధా, కృష్ణకి ఎలా ఉందిరా? వాళ్ళేం చెప్పలేకపోతున్నారు నాన్న. మీరు కృష్ణని చూసారా? చూశాను, తను స్పృహలో లేదు. అత్తయ్య, బాధపడద్దు. వదినకేం కాదని నాకు నమ్మకం ఉంది. ఈ ఇంజెక్షన్ త్వరగా ఇవ్వండి. ఈ ఇంజెక్షన్ లేదు. ఇంజెక్షన్ వచ్చిందా? ఇంకా రాలేదు. త్వరగా తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంజెక్షన్. పేమెంట్ చేశాను. ఇంజెక్షన్ ఎక్కడండి? పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. సిస్టర్, ఇదిగోండి. డాక్టర్, కృష్ణకి ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తనకేం ప్రమాదం లేదు. తగిలిన దెబ్బల వల్ల బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి తన కండిషన్ సీరియస్ అయింది, అంతే. నా కూతుర్ని కాపాడారు డాక్టర్. నేను మీ కూతుర్ని కాపాడడం కంటే ఆయన తన భార్యను కాపాడుకోవడం చాలా బాగుంది.